మండే రమ్మన్నారు. ఏమేమి చెప్పాము మీరు అసలు ఒకసారి చూసుకున్నారా? నోటీస్ ఏమైనా ఇప్పుడా? నిన్న వచ్చారు బయటికి వెళ్ళామంట. హైజీనిక్ గా హెల్తీగా ఉండాలి నీళ్ళు అనేది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ గా అయ్యే వాడతారు కాబట్టి అందరూ ఏమనుకుంటారు, మినరల్ వాటర్ అంటే చాలు ఇంకా అసలు డౌట్ లేదు బాగా తాగొచ్చు అనుకుంటారు. బట్ మీరు ఆ ప్రాసెస్ వాటర్ ని అవుట్ లాస్ట్ దీనికి కావాలి. ఇక్కడ కొంచెం హైజీనిక్ గా ఉంచుకోవద్దా అండి? ఇది వాటర్ ప్లాంట్ ఏరియాను, అదే కనీసం దానికి ప్లాస్టింగ్ లేదు. ఈ పైపులు ఏంటో ఇలా నడుస్తుంది మీకు ఏంటి ఇది? ఫ్యాన్లు ఎన్ని రోజులకు ఒకసారి కడుగుతుంటారు? ఫ్యాన్లు కడగాలి కదా బయటికి మామూలు మళ్ళీ తర్వాత ప్రెజర్ పెట్టి పక్కన ట్యాప్ ఉంటుందండి. మామూలు కడిగేసి మళ్ళీ పీస్ పెట్టి ఉద్దేసి వేడి నీళ్ళతో కడగొద్దా? పైన లాంగ్ బాగానే ఉంది మరి పైన షేడ్ అవుతా ఉంటాయి ప్లాస్టిక్ కలర్. అంటే మనము కెమికల్స్ కొన్ని ఇవి ఉంటాయి కదండి, క్లోరిన్ కావచ్చు లేకపోతే మెర్క్యూరీ అంటాం పారసం. భూమిలోని వాటర్ కదా మీరు ఇచ్చేది, భూమిలోని వాటర్లో కొన్ని మినరల్స్ కలుస్తాయి. ఆ మినరల్స్ ఉన్న మోతాదులో ఉండాలంటే కన్నా ఎక్కువ ఉంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అవి ఎంత మోతాదులో ఉన్నాయి అనేది. అలానే బయాలజికల్ అంటే మీకు బోరుకి ఏదన్నా కంతలు అలా పడ్డప్పుడు చుట్టూతో ఉండే ఏదైనా వాటర్ లీకేజ్ దాంట్లో కలవచ్చు. అందుకని ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి కనుక మున్సిపల్ వాటర్ ఏమన్నా ఉంటుందేమో, ఈ చక్కటి మినరల్ వాటర్ కదా ఇంకా కళ్ళు మూసుకొని తాగొచ్చు అనుకుంటారు. కానీ మీరు ఏ శ్రద్ధ పెడతలేదు. బాగాలేదండి. మన ఫార్మర్ మొత్తం మీరు ప్రసన్న సరేనండి. ఏ సిస్టమ్ మీరు ఫాలో ట్రీట్మెంట్కి? వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోండి. నిల్వ ఉన్న ఆహారం తీసుకోండి. తర్వాత ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఏంటంటే పరిశుభ్రమైన మీ చేతులు 20 సెకండ్ల పాటు కడుక్కోండి అమ్మ. 10 నిమిషాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే పరిశుభ్రమైన వాతావరణం ఉంటే ఆ వాతావరణంలో వండిన అన్నాన్ని తినండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి. అంటే ఇప్పుడు కొంచెము డయేరియా వ్యాధులు వస్తున్నాయి. కొంచెము అంటే వర్షాలు అలా ఉండటం వల్ల కలుషితమైన ఆహారము కలుషితమైన నీరు ఈ రెండింటి మనం జాగ్రత్తగా మంచినీళ్ళు కొంచెం మరగబెట్టుకొని తాగితే పిల్లలకి కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి కానీ మీకు కానీ అందరికీ మంచిది. అదేవిధంగా బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేసుకోండి. అది మనం హైజీనిక్గా ఉంటారా అని చెప్పలేము. మనకి ప్రస్తుతము సీజనల్ డిసీజెస్ అనేది అన్ని చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరులో కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువగా నమోదు కావటం, అతిసార, అదేవిధంగా కలరాతోటి కొన్ని గమనిస్తున్నాం. మన దగ్గర కూడా అక్కడక్కడ ఒక్కొక్క కేసు ఈ అతిసారంతో నమోదై కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము తీసుకోవటం వల్ల ఈ అతిసారం వ్యాధి అనేది వచ్చింది. అంటే కంటిన్యూస్ మోషన్స్ అండ్ అదేవిధంగా వామిటింగ్స్ అవటము. అయితే దీనికి ముఖ్యంగా కలుషితమైన నీరు అనేదే ప్రధాన కారణము.
ఈ సందర్భంగా మనము నగరపాలక సంస్థలో మనము వాటర్ హెడ్స్ ద్వారా మనము సప్లై ఇచ్చే లైన్స్ అన్నిటిని కూడా టెస్ట్ చేయటము, ఎక్కడికక్కడ ప్రతిరోజు మన యొక్క కమిషనర్ గారు రోజుకి 50 శాంపిల్స్ ప్రతి సచివాలయ పరిధిలో తీయమని సూచించారు. 50 శాంపిల్స్ తీయించటం మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ తోటి, అదేవిధంగా శాంపిల్స్ తీయించి కొన్ని రీజనల్ ల్యాబ్కి కూడా పంపించటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎక్కడా కూడా అవకాశం లేకుండా చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం డ్రింకింగ్ వాటర్కి ఎక్కువగా కూడా మున్సిపల్ వాటర్ వస్తున్నప్పటికీ కూడా అవి తాగకుండా మినరల్ వాటర్ వాడుతూ ఉన్నాము. మినరల్ వాటర్ అనగానే సహజంగా మనము ఇంకా అదైతే భద్రంగా ఉంటాయి, దాని గురించి ఆలోచించేది లేదు అనుకుంటాము. కానీ వాళ్ళు కూడా మనము ఆ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో, ఆ వాటర్లో ఉండే pH వాల్యూస్ కావచ్చు, అదేవిధంగా బయలాజికల్ వాల్యూస్ కావచ్చు, ఆ సపోజ్ టు బి వాళ్ళు బోర్ నుంచే వాడేది ఆ నీళ్ళు కూడా. ఆ బోర్ అనేది ఎక్కడైనా ఇప్పుడు లీకేజెస్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ లీకేజ్డ్ వాటర్ కలవచ్చు. అదేవిధంగా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ వాడటం వల్ల దాంట్లో మినరల్స్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ మినరల్స్ అనేది పర్మిసిబుల్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, కొన్ని ప్లేసెస్లో మోకాళ్ళ ఇవి రావటం, మరుగుజ్జుతనాలు రావటం, ఇవన్నీ కూడా కొంత ఈ మినరల్స్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వచ్చేవి. అదేవిధంగా వీళ్ళంతా క్యాన్లు వేస్తూ ఉంటారు. ఆ క్యాన్లు అనేది ఒకసారి వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే మన ఇంట్లో బిందె మంచినీళ్ళు పట్టుకోబోయే ముందు శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టుకొని పట్టుకుంటాం. అదే క్యాన్లు అనుకోండి, మనం అసలు అవి కడుగుతుంది లేనిది ఇవన్నీ ఏం చూసుకోకుండా క్యానుల్లో వస్తున్నాయి. సో ఇవి క్యాన్సర్ కూడా సరిగ్గా శుభ్రం చేయకపోతే బబుల్స్ కావచ్చు, ఇవన్నీ వాటిల్లో ఈకోలీ బ్యాక్టీరియా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆర్ఓ ప్లాంట్స్ని, ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్స్ని అన్ని ప్రమాణాలతో నడుపుతున్నారా లేదా అనేది ఈరోజు మనము పరిశీలించడం జరిగింది. ఇప్పటికే దాదాపు 150 ఆర్ఓ ప్లాంట్స్ కదా, 150 ఆర్ఓ ప్లాంట్స్ నుంచి ఎంటీఎంసీ పరిధిలో శాంపిల్స్ సేకరించి రీజనల్ ల్యాబ్కి పంపించాము. అదేవిధంగా ప్రతి ఒక్క ఆర్ఓ ప్లాంట్కి కూడా నోటీస్ ఇచ్చాము. వారు కూడా టెస్టులు చేయించుకొని ఆ టెస్ట్ రిపోర్ట్లు పెట్టుకోవాలని, ఆ టెస్ట్ రిపోర్ట్ల ద్వారా ఈ యొక్క మినరల్స్ కావచ్చు, ఇవన్నీ పర్మిసిబుల్ శాతంలో ఉన్నాయా లేదా, అదేవిధంగా ఈ ఏమన్నా బ్యాక్టీరియా అట్లాంటివి ఉన్నాయా అనేది కూడా చూడటం జరిగి, బాగున్న వాటినే ఉంచడం జరిగిద్ది, లేదు అన్నప్పుడు వాటిని క్లోజ్ చేయించడం జరుగుతుంది. ఈరోజు కూడా మనం విజిట్ చేసిన దాంట్లో ఒకటి మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు, వాళ్ళు చాలా అన్హైజీనిక్ కండిషన్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అవి కూడా కొంచెం నోటీస్ ఇచ్చేసేయటం జరిగింది. ఇమీడియట్గా స్టాప్ చేస్తాము. అన్ని రకాలైన చర్యలను తీసుకోవటం ద్వారా మన యొక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. మీరు కూడా బయట ఆహారం తినకుండా ఉండటము, మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోబోయే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కోవటము, ఎక్కడంటే అక్కడ ఫుడ్ తీసుకోకుండా మంచినీళ్ళని కాచి చల్లార్చిన నీళ్ళని తాగటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని వ్యాధుల బారి నుంచి, ఈ రోగాల బారి నుండి పడకుండా మన ఆరోగ్యాన్ని, మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఒక్క కేసు ఒకటి అనుమానాస్పదంగా నమోదైందండి. వాళ్ళు హెల్తీగా వచ్చారండి. కొంత అది ఫుడ్లోని హ్యాబిట్స్, ఆ రోజు కొంచెం చికెన్ తీసుకొని వచ్చి ఆదివారం వండుకున్న దాన్నే సోమవారం కూడా మిగిలిపోయిన దాన్ని తినటంతో కొంచెం ఎఫెక్ట్ అయింది ఆ కేసు. అది ఇప్పుడైతే కనుక హెల్తీగా ఉన్నారు. తదుపరి మనం కూడా ఎంటీఎంసీ నుంచి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నాము. పాంప్లెట్స్ కూడా వేయించాము. 50,000 పాంప్లెట్స్ వేయించేసేసి అంటే పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మన మెప్మా స్టాఫ్, ఆర్పీలు మరియు ఎస్ఎల్ఎఫ్ లీడర్స్ ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్స్ పంపించటము, మైక్ ద్వారా తిప్పించటము, అదేవిధంగా మన యొక్క పబ్లిక్ హెల్త్ స్టాఫ్, మిగిలిన స్టాఫ్ ద్వారా అవేర్నెస్లు పెట్టించడం కూడా చేస్తూ ఉన్నామండి. తదుపరి ఎటువంటి కేసులు నమోదు కాకుండా చూసుకుంటాం.